హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. కుట్రపూరితంగా డిఎస్సి పరీక్ష తేదీలు ఖరారు. వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న నిరుద్యోగులు ఓట్లు వేయకుండా నియంత్రించాలన్న కుట్రతో డిఎస్సి పరీక్షల తేదీలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య తెలిపారు. జగన్ సర్కారు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. డిఎస్సి రాసేవారు 10 లక్షల వరకు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిపితే సుమారు 40 లక్షల మంది ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపుతారు. దీంతో వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా వైకాపా ప్రభుత్వం రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తాం. నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు. పరీక్ష రాయనున్న 148,881 మంది. ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్. రాష్ట్రంలో ఆదివారం నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై శనివారం సీఎస్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 148,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 2 పురుష, 2 మహిళా పోలీసులు ఉంటారన్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారి ఇన్ఛార్జిగా నియమించామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సూచించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 10 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న తరగతులు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఒంటిపూట బడులుగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి రెగ్యులరు, ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో జాతీయ సెలవులు, మతపరమైన సెలవు దినాల్లో మినహా మిగిలిన సెలవు దినాల్లో ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈఏపీ సెట్ తేదీలపై సందిగ్ధం. సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో జేఎన్టీయూకే నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 తేదీలపై సందిగ్ధం నెలకొంది. ఇటీవలే దీనికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 13 నుంచి 19 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్షలు ప్రారంభమయ్యే తొలి రోజు మే 13న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిపై సెట్ చైర్మన్ జేఎన్టీయూ ఉపకులపతి సంప్రదించగా దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.